కోహ్లీ 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 జై ఆర్సీబీ జై ఆర్సీబీ జై కొట్టన్నా జై కొట్టన్నా జై సిక్స్ జై జై సిక్స్ ఆర్సీబీ 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 జై Yay! RCB! 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 Yay! Not this time. Misjudges that and that goes all the way to the boundary. RCB ఈ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భాగ్యం భాగ్యం ఏంటండి ఏం చేస్తున్నావు? కాకరకాయ బజ్జీలు వేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. కాకరకాయ బజ్జీలా? అవేం బజ్జీలే? కాకరకాయ బజ్జీలని చెప్పాక కూడా మళ్ళీ అవేం బజ్జీలంటారేంటి? ఓసేయ్, నీకు వంట చేయాలని అంత సరదాగా ఉంటే కమ్మగా ఉండే వంటలు చేయి, కడుపు పాడు చేసే వంటలు చేయకు. ఆ కడుపు పాడు చేసే వంటలే 25 ఏళ్లుగా తింటుంది. అందుకే కదా వద్దంటున్నాను. RCB! RCB! ఈ ఆర్సీబీ గోలేంటే? ఏమో అండి. Yay! RCB! 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 Yay! కలాం గారు గొప్ప గొప్ప కలలు కనమని చెప్తే నీ కొడుకు IPL కలలు కంటున్నాడు. ఏవైనా కలలే కదండి. ఏమన్నావే, కొడుకు తగ్గ తల్లివి. మరే ఏంటి సిగ్గుపడుతున్నావా? లేక లేక మీరు పొగిడారు కదా అందుకని. ఏ చియాపు నీ RCB! RCB! నీ ఆర్సీబీ నువ్వు, నీ తాత. RCB! RCB! అమ్మా! 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 ఏమైంది ఇప్పుడు? నాన్నగారు మీరు నన్ను కొట్టారా? లేదురా, కాలెత్తి తన్నాను. అవునా? అయితే ఓకే. రాత్రి అనుకున్నాను, పగలు కూడా కలలు కంటున్నావా? ఓ మై ఇన్నోసెంట్ డాడీ, కలలు కనడానికి రాత్రేంటి పగలేంటి, నిద్రుంటే చాలు. విన్నావా విన్నావా నీ కొడుకు మాటలు? విన్నానండి. విన్నా కూడా ఏమనవేంటే? అంటాను ఉండండి. ఏరా, కలలోనైనా ఆర్సీబీ కప్పు కొట్టిందా లేదా? ఎక్కడా? లాస్ట్ ఓవర్ అవ్వకముందే లేపేశాడు నాన్న. కలలో కూడా RCB కప్పు కొట్టేది చూడకుండా చేశాడు నాన్న. పోనీలే, మళ్ళీ పడుకొని కలకను. ఏ ఆపండి. కొడుకు తగ్గ తల్లి, తల్లికి తగ్గ కొడుకు, మీ ఇద్దరిని వేగలేక చస్తున్నా. చీ. నింగినేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద మంది. కుక్క స్మెల్ చూస్తున్నట్టు ఏం చేస్తున్నావు అక్కడ? బాబాయ్ 3 టీ. 3 కాదు 4. వచ్చాడయ్యా ఒలింపిక్స్ వీరుడు. మామా నువ్విప్పుడేమైనా అన్నావా? లేదే. అయితే ఓకే. బాబాయ్ టీ కప్పుల్లో వద్దు, ప్లాస్టిక్ గ్లాసులో ఇవ్వు. ఏరా, నువ్వు RCB ఫ్యానా? అవును బాబాయ్, నీకెలా తెలుసు? కప్పొద్దన్నావు కదా, తెలిసిపోయింది. రేయ్, మీరెంత నవ్వినా ఈసారి కప్పు నమ్దే. RCB కప్పు కొట్టాలంటే ఒకటే మార్గం రా. ఏంట్రా అది? పాయింట్స్ టేబుల్లో 10వ నంబర్లో ఉన్నోడికి కప్ అని అనౌన్స్ చేసిన రోజున RCB కప్పు కొట్టిద్ది. రేయ్, RCBని తక్కువ అంచనా వేస్తున్నావు. ఆరెంజ్ క్యాప్ అమ్మా మొగుడు మావాడే, మర్చిపోయావా? అబ్బచ్చా, ఒక్క ఆరెంజ్ క్యాప్ కే అంత బిల్డప్ ఇస్తే మా SRH టీంలో 11 ఉన్నాయిరా ఆరెంజ్ క్యాప్లు. మేమేమైనా గంతులేస్తున్నామా? మీరు ఎన్నైనా చెప్పండి రా, ఈసారి కప్పు ముంబైదే. ఏరా, ఇప్పుడే నిద్రలో నుంచి లేచావా? ముంబై ఎప్పుడు అస్సాం ట్రైన్ ఎక్కేసింది. అవునా? అస్సాంలో క్రికెట్ మ్యాచ్లు ఏం లేవే. రేయ్, ఈసారి కప్పు తలాది.
చూశారు కదా లాస్ట్ ఓవర్ లో వచ్చి ఎలా రఫ్ ఆడించాడు. మీకు మ్యాచ్ గెలవడానికి లాస్ట్ ఓవర్ కావాలేమో, మాకు సగం చాలు, ఉతికి అవతల పడేస్తాం. 5 times ఛాంపియన్స్ రా ఇక్కడ. ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్స్ కొట్టిన టీం రా ఇక్కడ. రేయ్ మాకు ధోని ఉన్నాడ్రా. మా టీం లో ఒక్కొక్కడు ఒక్కో ధోనిరా. రేయ్ 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 యహ చీ ఆపండి. ఏం చిల్లరగాలు ఉన్నారా. రేయ్ 6 100 అయినా 100 150 అయినా ఈసారి కప్పు ఆర్సీబీదే. ఈ సాల కప్పు నమ్దే, ఈ సాల కప్పు నమ్దే అని ప్రతిసారి అనుకోవడమే తప్ప మీకెప్పుడు కప్పు రాదుగా. మా ఓపెనర్ జోస్ చూసారా ఎలా ఉందో. టార్గెట్ ఎంతైనా సరే అని ఊది అవతల పడేస్తారు. ఈసారి కప్పు ఆరెంజ్ ఆర్మీదే. రే పిల్ల బచ్చా, ధోని గ్రౌండ్ లో ఉండగా కప్పు మీద ఆశలు పెట్టుకోవద్దమ్మా. కేకేఆర్ 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 కేకేఆర్. ఏంట్రా నువ్వు కేకేఆర్ ఫ్యానా? ఎస్, టేబుల్ టాపర్ రా ఇక్కడ. ఎవడు టాప్ లో ఉన్నాడన్నది కాదు, ఫైనల్ గా కప్పు ఎవడు కొట్టాడన్నదే ఇంపార్టెంట్. ఐపీఎల్ అంటేనే చెన్నై తెలుసు కదా. ఫైనల్స్ లో చెన్నైకి చెక్కు పెట్టేదెవరో తెలుసా? ముంబై. యారా నువ్వింకా ఇక్కడే ఉన్నావా? అస్సాం ట్రైన్ లో వెళ్ళలేదా? మిమ్మల్ని కూడా వెంటేసుకుని వెళ్దామని ఆగే. నాన్న 2024లో ఓజీ సినిమా రికార్డు బద్దలు కొడుతుంది. మా జీజీ అదే గౌతమ్ గంభీర్ సలహాలతో ఐపీఎల్ కప్పు కొడుతుంది. ఇది ఫిక్స్. ఏంట్రా కొట్టేది ఉట్టి? ఈసారి కప్పు ఆర్సీబీ అంతే. కాదు చెన్నై, కాదు హైదరాబాదు. కేకేఆర్ రా. రేయ్ కాదు ముంబైది. ఆర్సీబీ రా. చెన్నై. హైదరాబాద్ రా. ముంబైదిరా. రేయ్ కేకేఆర్ రా. రేయ్ 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 రేయ్. ఆపండ్రా. నాన్నగారు మీరెప్పుడొచ్చారు? హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. హలో బాబాయ్. నాకే నువ్వు బాబాయ్లా ఉన్నావు, నేను నీకు బాబాయ్ ఏంట్రా? అంటే అందరూ ఏదో ఒక వరుసతో పిలిచారు కదా, అందుకే నేను పిలిచా. ఏడ్చావులే. అసలేం చేస్తున్నారా ఇక్కడ? కొంచెమైనా బుద్ధుందా? ఐపీఎల్ టీం కోసం గొడవ పడడం ఏంట్రా? ఆటని ఆటలా చూడండి. మా టీం గొప్ప మీ టీం గొప్ప అని కొట్టుకు చావకండి. మేమింకా తిట్ల దగ్గరే ఉన్నామండి. బ్యాట్ ఇచ్చి కొట్టానంటే గ్రౌండ్ అవతల పడతావు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్, పాండ్యా ఆ ప్లేయరు ఈ ప్లేయర్ అని గొడవలు పడుతున్నారు. కొద్ది రోజుల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు కూడా కోహ్లీ ఆడాలి, రోహిత్ శర్మ అవుట్ అవ్వాలని కోరుకుంటారా? పాండ్యా గ్రౌండ్ లోకి వస్తే రోహిత్ రోహిత్ అని అరుస్తారా? లేదు కదా. ఐపీఎల్ లో ఇప్పుడు నువ్వు ఎవరికైతే చీర్స్ కొడుతున్నావో వాడే నీకు రేపు వరల్డ్ కప్ లో ఎనిమి. అప్పుడు కూడా ఇతను నా ఐపీఎల్ ప్లేయర్, నా ఇండియన్ ప్లేయర్స్ అవుట్ అయినా పర్లేదని కోరుకుంటావా? నాన్న ప్లీజ్ నాన్న ఇంకా ఆపేయండి, మేం మారిపోయాం. ఎదవలు తిడితే కాని మారరు. హలో మాస్టర్, మేము మారతామని చెప్పింది మీరు తిడతారని కాదు. ఇప్పటికే మీ డైలాగ్ బాగా లాగ్ అయింది. ఆపకపోతే ఇంకా చెప్తారు. ఆడియన్స్ వీడియోని స్కిప్ కొట్టేస్తారు. ఎందుకు వచ్చింది చెప్పండి. సరే సరే, అప్పుడప్పుడు ఇలా లాగ్ అయినప్పుడు ఇలాగే చెప్పి కవర్ చేయాలా? సరే అని చెప్పి సైడ్ అయిపో. చెప్పింది విన్నారు కదా, ఐపీఎల్ కాదు వరల్డ్ కప్ కోసం చీర్చుకోటండి. అలాగే అంకుల్. సరే అంకుల్. ఓకే తాతయ్య. రేయ్ ఇందాక బాబాయ్ అంటే ఫీల్ అయ్యారని చెప్పు తీసుకొని కొడతాను తాత గీత అన్నావంటే. రేయ్ తొందరగా ఇంటికొచ్చేయి. అలాగే నాన్నగారు. రేయ్ ఈసారి కప్పు రాజస్థాన్ కొడుతుందిరా. రాజస్థాన్. కాదు ఆర్సీబీ. చెన్నై రా. హైదరాబాద్ రా. కాదు ముంబైది. కేకేఆర్ రా. రాజస్థాన్ రా. రేయ్ ఆర్సీబీ రా. రేయ్ చెన్నై రా. రేయ్ రేయ్ కేకేఆర్ రా. రేయ్ రేయ్ ఆర్సీబీ రా. రేయ్